तल सद्गुरु प्रभु महाराज को गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गायतल सद्गुरु प्रभु महाराज को जय। భగవద్గీతలో 15వ అధ్యాయం 20వ శ్లోకంలో ఒక మాట చెప్తారు. అంటే 19వ శ్లోకంలో ఒక గొప్ప విషయాన్ని చెప్తారు. ఆ విషయాన్ని చెప్పి ఇలా అంటారనమాట. ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానఘ ఏతద్బుద్ధ్యా బుద్ధిమాన్ కృత్యశ్చ భారత అని చెప్తారు. పాపరహితుడవగు అర్జున, ఈ ప్రకారముగా అతి రహస్యమైనట్టు ఈ శాస్త్రమును నీకు చెప్పింది. దీనిని చక్కగా తెలుసుకొనినవాడు జ్ఞానవంతుడు కృతకృత్యుడు అవుతారు అని చెప్పారు. కృతకృత్యశ్చ భారత అదేనమ్మా. ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానక ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ కృతకృత్యశ్చ భారత. అతి రహస్యమైనటువంటి దాన్ని నీకు చెప్పా. దాన్ని అర్థం చేసుకున్నటువంటి వాడు జ్ఞానవంతుడు కృతకృత్యుడు అవుతాడు. అర్థమైందమ్మా? ఎందుకంటే ఇంత రహస్యాన్ని వేరే వాళ్ళకి చెప్పడు, వినేటువంటి యోగ్యత ఉన్నటువంటి వాళ్ళకే చెప్తారు. ఇక్కడ మయానఘ అన్నారు. అనఘ అంటే పాపరహితుడా అన్నట్టు. అంటే నీవు పాపరహితుడు కాబట్టే నీకు చెప్పాను అంటాడు అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ. అర్థమైందమ్మా? ఇప్పుడు ఏం చెప్పారు అనేటువంటి దాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే. దయతల సద్గురు ప్రభు మహారాజ్ 15వ అధ్యాయం అమ్మ, పురుషోత్తమ ప్రాప్తి యోగం. దీంట్లో 19వ శ్లోకం. ఇది 19వ శ్లోకం, పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 19వ శ్లోకం. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఓకే. యో మామేవ మసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత. స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత. ఓ అర్జున, ఎవరు అజ్ఞానము లేనివారై ఎవడు అజ్ఞానము లేనివాడై ఈ ప్రకారముగా నన్ను పురుషోత్తమునిగా ఎరుగుచున్నాడో అతడు సమస్తమును తెలిసినవాడగుచున్నాడు. పూర్తి మనస్సుతో సర్వ విధముల నన్ను భజించుచున్నాడు అని చెప్పి చెప్తున్నాడు. అంటే దీని సారాంశం ఏమిటి అంటే, మామూలుగా జనరల్గా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇలాంటి జ్ఞానం కలిగి ఉన్నటువంటి వాడు ఇంకా ఏది చేసినా నన్ను భజించినటువంటి వాడే అవుతాడు. మళ్ళీ నేను అది చేయలేదు ఇది చేయలేదు అని నువ్వు ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. నువ్వు అన్ని విధములా నన్ను ఆరాధించినటువంటి వాడివే అవుతావు. ఈ జ్ఞానం కలిగి ఉన్నటువంటి వాడు అన్ని విధములా నన్ను ఆరాధించినటువంటి వాడే అవుతాడు. కాకపోతే ఈ జ్ఞానం కుదరాలి. భగవద్గీతలో 15వ అధ్యాయంలో 19వ శ్లోకంలో చెప్పినటువంటి ఈ భావము, లేకపోతే పురుషోత్తమ ప్రాప్తి యోగంలో పురుషోత్తముని యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో చెప్తున్నారన్నమాట. ఇప్పుడు క్షరపురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు 3 స్థాయిలు చెప్పారు. క్షరపురుషుడు అంటే శరీర లక్షణం, శరీరం గురించి. క్షరము అంటే శరీరం, అక్షరము అంటే జీవుడు. అక్షరము అంటే జీవుడు. పురుషోత్తముడు అంటే ఉత్తమ పురుషుడు అంటే పరమాత్మ స్వరూపం. క్షరము, అక్షరము, పురుషోత్తముడు. క్షరము అంటే శరీరము, అక్షరము అంటే జీవుడు, పురుషోత్తముడు అంటే పరమాత్మ స్వరూపం. అర్థమైందమ్మా? ఇప్పుడు ఎవరైతే పురుషోత్తముడైనటువంటి ఆ ఉత్తమ పురుషుని యొక్క తత్వాన్ని అనుభూతమరుచుకున్నారో వాళ్ళు సర్వ విధములా నన్నే భజించిన వారు అవుతున్నారు అన్నారు. సర్వ విధములా నన్నే భజించిన వారు అగుచున్నారు అన్నారు. అర్థమైందమ్మా? అలాంటి జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వారు ఇంకేమీ చేయవలసినటువంటి అవసరం లేదు. పరమాత్మ చెప్తున్నాడు, నువ్వు ప్రత్యేకించి నా కోసం నువ్వు అది చేయాల్సిన అవసరం లేదు, ఇది చేయాల్సిన అవసరం లేదు. సర్వ విధాలుగా నువ్వు నన్ను భజించిన వాడివే అవుతావు ఎప్పుడు ఈ జ్ఞానం తెలుసుకుంటే. ఈ జ్ఞానం తెలుసుకున్నటువంటి వాడు విష్ణు సహస్రనామాలు చదవాల్సిన అవసరం లేదు, లలితా సహస్రనామాలు చదవాల్సినటువంటి అవసరం లేదు,
హనుమాన్ చాలీసా పఠించాల్సినటువంటి అవసరం లేదు, సుందరాకాండ పారాయణం చేయాల్సినటువంటి అవసరం లేదు, రామాయణం చదవాల్సినటువంటి అవసరం లేదు, భాగవతం పఠించాల్సినటువంటి అవసరం లేదు, మహాభారతాన్ని పఠించవలసినటువంటి అవసరం లేదు, భజగోవిందం శ్లోకాలు చదవాల్సినటువంటి అవసరం లేదు, ఉపనిషత్తులు అధ్యయనం చేయవలసినటువంటి అవసరం లేదు, బ్రహ్మసూత్రాలు పఠించవలసినటువంటి అవసరం లేదు, ఏమీ చేయవలసినటువంటి అవసరం లేదు. ఎందుకు? ఇవన్నీ చేసినటువంటి వారు ఏ స్థితిని పొందుతారో ఆ లక్ష్యాన్నే నీకు నేను ఎరిగించా కదా, మళ్ళా నువ్వు అవన్నీ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడు? నువ్వు ఆ లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత, ఆ జ్ఞానం నీకు దృఢమైన తర్వాత, ఆ లక్ష్యాన్ని నువ్వు చేరుకున్న తర్వాత ఇవన్నీ నువ్వు చేయాల్సిన అవసరం లేదు. అప్పటిదాకా నువ్వు చేయాలి. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఎట్లా అంటే, ఎవరో చెప్తారు మేము 108 రోజులు లలితా పారాయణం చేసినాం అంటారు. వామ్మో నాకు కుదరలేదా, నేను 108 రోజులు చదవలేదా, ఎట్టా అని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎవరో విష్ణు సహస్రనామాలు చదివారు, నేను చదవలేదు నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. అర్థం? ఎవరో కాశీ యాత్ర పోయారు, నేను పోలేదు అని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎవరో మానసరోవరం వెళ్ళారు, నేను వెళ్ళలేదు నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. అర్థమైందమ్మా? వాళ్ళు ఎన్ని చేసినప్పటికీ కూడా, వాళ్ళందరూ ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది అనేక రకాలుగా అనేకం చేస్తూ ఉన్నప్పటికీ కూడా అవన్నీ నువ్వు చేయవలసినటువంటి అవసరం లేదు. మిగతా వాళ్ళందరూ ఇప్పుడు సపోజ్ ఒక 100 మందిని గురించి చెప్పుకున్నాం, ఆ 100 మంది అనేక రకాల సాధనలు చేస్తూ ఉన్నారు కదా. ఒకళ్ళు లలితా పారాయణం, ఒకళ్ళు విష్ణు సహస్రనామాల పారాయణం, ఒకళ్ళు క్రియాయోగం అని ఇట్లా రకరకాల సాధనలు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు కదా. అవన్నీ చేసేటువంటి వాళ్ళు ఎలాంటి ఫలితాన్ని పొందుతారో అలాంటి ఫలితాన్ని ఆల్రెడీ నువ్వు పొంది ఉన్నావు. అలాంటి ఫలితాన్ని నువ్వు పొంది ఉన్న తర్వాత మళ్ళీ నువ్వు అవన్నీ చేయలేదని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అర్థమైందమ్మా? అంత జ్ఞానం దృఢమైన తర్వాత, అంత స్థితి నీకు కుదిరిన తర్వాత మళ్ళీ కార్తీక మాసంలో దీపం వెలిగేయటం ఎందుకు, స్నానం చేయటం ఎందుకు? అవసరం లేదు నీకు. అవి చేస్తే తప్ప ఒప్ప కాదు, అవసరం లేదు. నువ్వు చేస్తావా చేయవా నీ ఇష్టం, అది నీ ఇష్టం కోసం చేస్తావా అని నీ వ్యక్తిగతం. కానీ నువ్వు చెయ్యకపోయినా కానీ వాళ్ళందరూ చేస్తే పొందే ఫలితాన్ని నువ్వు పొందుతూ, లలితా సహస్రనామాలు పఠించకపోయినా కానీ లలితా సహస్రనామాలు పారాయణం చేసేవాళ్ళు ఎలాంటి ఫలితాన్ని పొందుతారో అలాంటి ఫలితాన్ని పొందుతావు నువ్వు. విష్ణు సహస్రనామాలు నువ్వు పఠించకపోయినా కానీ విష్ణు సహస్రనామాలు పఠించేటువంటి వాళ్ళు ఎలాంటి ఫలితాన్ని పొందుతారో అలాంటి ఫలితాన్ని నువ్వు పొందుతూ, బ్రహ్మసూత్రాలను విచారణ చేయకపోయినప్పటికీ కూడా బ్రహ్మసూత్రాలను విచారణ చేసేటువంటి వాళ్ళు ఎలాంటి ఫలితాన్ని పొందుతారో అలాంటి ఫలితాన్ని నువ్వు పొందుతూ. అర్థమైందమ్మా? 1180 ఉపనిషత్తులు నువ్వు పఠించకపోయినప్పటికీ కూడా వాళ్ళందరూ పఠించేవాళ్ళు ఎంతటి ఫలితాన్ని పొందుతారో అంతటి ఫలితాన్ని నువ్వు పొందుతావు. సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత, ఇది ఈ వాక్యంలో ఉన్నటువంటి అర్థం. అర్థమైందమ్మా? ఎప్పుడు నువ్వు ఆ పురుషోత్తముడి యొక్క తత్వాన్ని ఎరిగినప్పుడు, ఆ జ్ఞానం నీకు దృఢమైనప్పుడు, క్షరపురుషుడెవరు, అక్షర పురుషుడెవరు, ఉత్తమ పురుషుడెవరు, ఈ మూడు స్టేజులు లేకపోతే ఈ 3 స్థాయిల్లో చెప్పబడినటువంటి ఆ భావం దృఢం కావాలి. క్షరపురుషుడు దేహానికి సంబంధించిన జ్ఞానం, అక్షర పురుషుడు జీవుడికి సంబంధించిన జ్ఞానం, ఉత్తమ పురుషుడు పరమాత్మకు సంబంధించిన జ్ఞానం. అలాంటి పరమాత్మకు సంబంధించినటువంటి పురుషోత్తమునికి సంబంధించినటువంటి జ్ఞానం ఎవరికైతే దృఢమవుతుందో అలాంటి జ్ఞానాన్ని పొందినటువంటి సాధకుడు, అలాంటి జ్ఞాని ఇవన్నీ చేయవలసినటువంటి అవసరం లేదు. ఇవన్నీ చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో ఆ ఫలితం మొత్తం ఆల్రెడీ వచ్చేసింది. మళ్ళీ నేను అది చేయలేదు ఇది చేయలేదని నువ్వు అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. నేను ప్రాణాయామం చేయలేదు, పూరకం చేయలేదు, రేచకం చేయలేదు, అంతఃకుంభకం చేయలేదు, బాహ్య కుంభకం చేయలేదు, ఇవన్నీ అవసరం లేదు. ఇవన్నీ చేయవలసినటువంటి అవసరం లేదు కూడా. ఎవరు? ఆ స్థితిని పొందినటువంటి వాడు. నాకు ధ్యానం కుదరట్లేదు, యోగం కుదరట్లేదు, మంత్రం కుదరట్లేదు, జపం కుదరట్లేదు, ఇవన్నీ అవసరం లేదు. అప్పుడు ఎప్పుడు? స్థితి కుదిరిన తర్వాత. స్థితి కుదిరేంత వరకు సాధనలు అవసరమే. స్థితి కుదిరేంత వరకు సాధనలు అవసరం. ఇది ఎవరికి చెప్పారు? అర్జునుడికి ఏమని చెప్తున్నారు? నీకు ఆ స్థితి కుదిరితే ఇక్కడ సమస్తమును తెలిసిన వాడగుచు పూర్తి మనసుతో నన్ను భజించుచున్నాడు. అర్థమైందా? ఇక్కడ ఎవడు అజ్ఞానము లేనివాడై
ఎవడు అజ్ఞానము లేనివాడై ఈ ప్రకారముగా నన్ను పురుషోత్తమునిగా తెలుసుకొనుచున్నాడు. పరమాత్మను ఎలా తెలుసుకోవాలా? పురుషోత్తముడుగా తెలుసుకోవాలా. అర్థమైందమ్మా? అఖండ పరబ్రహ్మ స్వరూపముగా గుర్తించగలగాల. అఖండ పరబ్రహ్మ స్వరూపముగా గుర్తించగలగాల. అలా గుర్తించినటువంటి వాడు అతడు సమస్తమును తెలిసిన వాడవుతున్నాడు. అలాంటి వాడు ఏమవుతున్నాడు? సమస్తాన్ని సర్వజ్ఞాన సంపన్నుడవుతాడు. అలాంటి వాడు ఏమవుతాడు? సర్వజ్ఞాన సంపన్నుడవుతాడు. అలాంటి సర్వజ్ఞాన సంపన్నుడైనటువంటి వాడు సర్వ విధములా నన్నే భజించుతున్నాడు. ఇంక వాడు ప్రతి క్షణం కూడా నన్నే భజిస్తూ ఉన్నాడు. ఇంకా వాడు వేరే చేయాల్సినటువంటి అవసరం లేదు, వేరే ఏమీ చేయాల్సినటువంటి. అలాంటి జ్ఞానంతో కూడి ఉన్నటువంటి వాడు చేసేటువంటి ప్రతి కర్మ జ్ఞాన సంబంధమైనటువంటిది అయి ఉంటుంది. అర్థమైందమ్మా? ప్రతి క్షణం కూడా జ్ఞానంతో జీవిస్తూ ఉంటాడు. అర్థమైందమ్మా? ఆయనకి బాహ్యంగా చూసేటువంటి వాళ్ళకి ఎలా ఉన్నా కానీ అతని మనసులో మాత్రం ఏముంటుంది? ఆ భావనే ఉంటుంది. ఆ యొక్క పరమాత్మ భావన, ఆ యొక్క పరబ్రహ్మ భావముతోటే జీవిస్తూ ఉంటాడు. కాబట్టి అతడు చేసే ప్రతి కర్మ కూడా పవిత్రమైనటువంటిది. అది బంధ హేతువు కాదు, అతన్ని బంధించదు. అతడు చేసేటువంటి కర్మఫలాలు అతన్ని బంధించవు. అతడు మాట్లాడితే నా కోసం చేసినటువంటి స్తోత్రం అవుతుంది. ఆయన నడిస్తే నా కోసం చేసిన ప్రదక్షిణ అవుతుంది. అర్థమైందమ్మా? ఆయన స్నానం చేస్తే నా కోసం అభిషేకం చేసినట్టు అవుద్ది. ఆయన ఏదైనా తింటే నాకు పెట్టిన నైవేద్యం అవుతుంది. అర్థమైందమ్మా? అలాంటి భక్తుడు అతడు ఎవరు? సర్వజ్ఞాన సంపన్నుడైనటువంటి వాడు చేసేటువంటి, అర్థమైందమ్మా, మాట్లాడే మాట స్తోత్ర సమానమవుతుంది. స్నానం చేస్తే అభిషేకం చేసినట్లు అవుద్ది. వేసే అడుగు ప్రదక్షిణ అవుతుంది. తీసుకునే ఆహారం పవిత్రమైనటువంటి నైవేద్యం అవుతుంది. తాగే నీళ్ళు పుణ్య తీర్థం అవుతుంది. మరి ఇంకేంటి కావాలమ్మా? ప్రతి మాట స్తోత్ర సమానమైనప్పుడు మళ్ళీ అతడు వేరే ఇంకా స్తోత్రాలు చదవాలా? స్తోత్రాలు పఠించవలసినటువంటి అవసరం ఉంది? ఆయనకు అవసరం అది? ఆయనకి ఎలాంటి అవసరం లేదు. ఒకచోట చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాం, మీద అర్థం కావటం. ఒకచోట ఒక సభ ఏర్పాటు చేశారట. సభ ఏర్పాటు చేశారు. ఆ సభ కాడికి ఒక ఆయన వెళ్ళాడు. చాలామంది ఉన్నారు సభలో, చాలామంది ఉన్నారు. ఈయనకు చదువు రాదు. వెళ్ళిన ఆయనకి చదువు రాదు. మరి అక్కడ సభ ఎందుకోసం పెట్టారో ఏంటో ఈయనకు తెలీదు. చదువు రాదు, సభ కాడికి వెళ్ళాడు. జనం బాగున్నారు, జనం బాగా ఉన్నారు. ఆ రోజు అక్కడ ఒక ఉపన్యాసం జరుగుతుంది. వేదిక మీద చాలామంది కూర్చొని ఉన్నారు మహాత్ములు ఉపన్యాసాలు చెప్పడానికి. ఈయన సభలో ఒక మూల కూర్చొని చూస్తున్నాను అన్నమాట, ఏం చెప్తారని. అక్కడ బహుభాషా కోవిదులు వచ్చారు. అంటే ఒక్క తెలుగులోనే చెప్పడం కాకుండా సంస్కృతంలో చెప్పేవాళ్ళు, తమిళంలో చెప్పేవాళ్ళు, మలయాళంలో చెప్పేవాళ్ళు, హిందీలో చెప్పేవాళ్ళు, ఇంగ్లీష్లో చెప్పేవాళ్ళు, కన్నడంలో చెప్పారు, బెంగాలీలో చెప్పేవాళ్ళు. మన భారతదేశంలో ఉన్నటువంటి పలు ప్రాంతాల నుంచి పలు భాషా కోవిదులు వచ్చారు. ఆ రోజు టాపిక్ ఏంటంటే మానస సరోవర యాత్ర గురించి ఉపన్యాసం చెప్పాలన్నమాట. వచ్చిన వాళ్ళందరూ యాత్రను గురించి చెప్పాలి. అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు 20 నిమిషాల లెక్క, ఒక్కొక్కళ్ళు 20 నిమిషాల లెక్క అద్భుతంగా ఉపన్యాసం చెప్పారు. ఒక ఆయన హిందీలో చెప్పిండు, ఒక ఆయన ఇంగ్లీష్లో చెప్పిండు, మలయాళంలో చెప్పిండు, అన్ని రకాలుగా చెప్పిండు. కానీ ఈ చదువు రానాయన అన్నీ అంటాడు. ఈయనకి చదువు రాదుగా, మరి ఏమీ రాదు, ఏ భాష రాదు ఈయనకి ఏ భాష రాదు. కానీ అర్థమైందిగమ్మా, బహుభాషా కోవిదులందరూ కూడా అనేకమైనటువంటి భాషల్లో అద్భుతంగా వర్ణించి చెప్పారు. కానీ ఈ పెద్ద ఆయన ఉన్నాడు కదా, ఈయనకు చదువు రాదు కదా, వాళ్ళు చెప్పేయిందామంటే ఈయనకు ఆ భాషలు రావు. కూర్చొని వింటాడు. కానీ అక్కడ ఉన్నటువంటి ఉపన్యాసం చెప్పే వాళ్ళలో అసలు మానస సరోవరం వెళ్ళొచ్చిన వాళ్ళు 2-3 ఉన్నారు. మిగతా వాళ్ళందరూ యూట్యూబ్లో చూసి చెప్పిన వాళ్ళే. మానస సరోవరం వెళ్ళలా, యూట్యూబ్లో చూసి చెప్పారు.
అయితే ఇప్పుడు ఈ సభలో కూర్చున్న ఆయన 12 సార్లు మానస సరోవరం వెళ్ళొచ్చిండు. 12 సార్లు మానస సరోవర యాత్ర చేసొచ్చిండు. ఆల్రెడీ ఆయన చేసొచ్చిండు. మరి వాళ్ళ ఉపన్యాసాలు ఏం చెబుతున్నారు ఆయనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆయన వాళ్ళు చెప్పే ఉపన్యాసం వినకపోతే ఏమన్నా నష్టం ఆయనకి? ఆల్రెడీ వెళ్ళొచ్చిండు కదా. వాళ్ళు ఎలా వెళ్ళాలా, ఏం చేయాలా అనే దాని మీద ఉపన్యాసాలు ఇస్తున్నారు. కానీ ఈయనకేమి ఇబ్బంది లేదు. ఈయనకు తమిళం రాకపోతే ఇబ్బంది లేదు, కన్నడం రాకపోతే ఇబ్బంది లేదు, మలయాళం రాకపోతే ఇబ్బంది లేదు. ఆ ఉపన్యాసాలు వినకపోయినా ఈయనకేమి ఇబ్బంది లేదు. ఎందుకు? వాళ్ళు చెప్పే ఉపన్యాసాల సారాంశం ఏదైతే ఉన్నదో దాన్ని ఆల్రెడీ ఆయన పొందే ఉన్నాడు. ఆల్రెడీ ఆయన మానస సరోవర యాత్ర చేసే వచ్చిండు. అలా చేసి వచ్చినోడికి ఆ ఉపన్యాసంతో పని లేదు. అలాగే ఆ పురుషోత్తముడి యొక్క తత్వాన్ని అనుభూతి చెందినటువంటి యోగికి అర్థమైందమ్మా? ఆ యొక్క తత్వాన్ని అనుభూతి చెందినటువంటి ఆ తత్వవేత్తకు ఈ శాస్త్రాలు పఠించవలసినటువంటి అవసరం లేదు. మిగతా వాళ్ళందరూ పఠించడం వల్ల ఎలాంటి ప్రయోజనాన్ని పొందుతారో ఇతడు అలాంటి ప్రయోజనాన్ని పొంది తీరుతాడు. అందులో ఏమాత్రం సందేహం లేదు. చాలామంది అనుకుంటారన్నమాట, తెలియక ఏమనుకుంటారంటే, అయ్యో నేను అది చేయాలేమో, ఇది చేయాలేమో, అది చేయకపోతే ఏమైందో, ఇది చేయకపోతే ఏమవుద్ది అంటే నీకు గురువు చెప్పిన జ్ఞానం వంట పట్టలేదని అర్థం. గురువు చెప్పిన జ్ఞానం నీకు దృఢం కాలేదని అర్థం. నీకు నిజంగా ఇది దృఢమైందనుకో, నేను అది చేయలేదు నాకు వెళుతుంది అని అనడవు. అర్థమైందమ్మా? ఇప్పుడు శ్రావణ శుక్రవారం రోజున పూజ చేయకపోతే ఏమైద్దమ్మా? ఇలాంటి జ్ఞాని మామూలు కాదు, ఇంత జ్ఞానం తెలుసుకున్నట్టు ఇలాంటి మహాజ్ఞాని శ్రావణ శుక్రవారం రోజున పూజ చేయకపోతే నష్టం వచ్చిందా వీళ్ళకి? సామాన్యుడు చేయవలసిందే, సామాన్యుడు సత్కర్మానుష్ఠానం చేయవలసిందే. కానీ ఇలాంటి జ్ఞాని చేసినా ఒకటే, చెయ్యకపోయినా ఒకటే. ఇలాంటి జ్ఞాని చెయ్యకపోయినా కానీ మిగతా వాళ్ళందరూ చేస్తే ఎలాంటి ఫలితాన్ని పొందుతారో అలాంటి ఫలితాన్ని ఇతను పొందే ఉన్నాడు. తెలుసుకొని ఆ స్థితిలో ఉన్నాడు. అదే చెప్తున్నామట. భగవంతునిపై భక్తి కుదరవలనన్నా వారెట్టివారో ముందుగా తెలిసి ఉండవలను. ఒక వస్తువు యొక్క మహిమాతిశయము తెలియనిదే దానిపై ఎవరికీ ప్రీతి జనించదు. అర్థమైందమ్మా? ఇప్పుడు భగవంతుని మీద భక్తి కుదరాలంటే భగవంతుడి యొక్క గొప్పతనం తెలియాలి. అతడు ఎలాంటి వాడో ముందు భగవంతుడు ఎలాంటి వాడో తెలిస్తే, భగవంతుడి యొక్క గొప్పతనం ఏంటో తెలిస్తే మనకు ఇష్టం కలుగుద్ది. అంతే అమ్మా. ఇప్పుడు భగవంతుడి యొక్క గొప్పతనం తెలియలేదనుకో, నీకు ఎందుకు ఇష్టం కలుగుద్ది? కలగదు కదా, తెలియదు కదా. ఒక ఆయన దరిద్రంతో వాళ్ళాడుతుండు, ఒకళ్ళ ఇంట్లో దరిద్రం వాళ్ళాడుతుంది. అప్పుడు ఎవరో చెప్పారు, నువ్వు లక్ష్మీ గాయత్రి పఠిస్తే నీ దరిద్రం పోయిద్ది అన్నాడు. నీకెలా తెలుసు? నేను పఠించి చూస్తే నేను ఆ పఠించడం వల్ల నాకు ఆ ప్రయోజనం కలిగిందని అన్నాడు. ఇప్పుడు వాడికి ఎలా ఉంటుంది ఆ విషయం? తెలియదు కదా. ఇప్పుడు ఆయన పఠించడం వల్ల ఆయనకు ఆ ప్రయోజనం కలిగింది అన్నప్పుడు బాధలో ఉన్నటువంటి వాడు కదా దివ్యౌషధంగా పనిచేస్తున్నమాట, వెంటనే వాడు కూడా పఠించుతారు. అంటే ఒక విషయం యొక్క ఆ వస్తువు యొక్క గొప్పతనం తెలిసినప్పుడు దాన్ని పొందాలి అనేటువంటి ఆ తపన అనేటువంటిది ఉంటుంది. అర్థమైందమ్మా? ఇప్పుడు మోకాళ్ళ నొప్పి వచ్చింది, చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాడు, అడుగు తీసి అడుగు వేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఎవరో చెప్పారు, నాయన పలానా ఊరు వెళ్తే కొంచెం పసరు రాస్తారు వెంటనే తగ్గుద్దని చెప్పారు. అలా చాలామంది వాళ్ళ అనుభవాన్ని చెప్పారు. పలానా ఊళ్ళో పసర పోస్తారు, మీ ఊరు పక్కనే అనుకోండి కావల్లో పసర పోస్తారని చెప్పారు. అప్పుడు మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పినప్పుడు ఆ మోకాళ్ళ నొప్పులో బాధపడేవాళ్ళు ఏమనుకుంటారు, అబ్బా నా రోగాన్ని తగ్గించేటువంటి మందు అక్కడుందట, నేను వెళ్ళాలి అని చెప్పి ఒక ఆలోచన కలుగుద్దా లేదా? కలుగుద్ది. అనుకుంటాను, ఇన్నాళ్లకు నా కర్మ తీరే రోజు వచ్చింది, నా జన్మకు నా కర్మకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి తపనతో ఆడికి వెళతాడు. వెళ్ళి వాళ్ళ దగ్గర ఆ పసరు రాసుకొని వచ్చిన తర్వాత తగ్గిందనుకో ఎంత ఆనందపడతాడు. ఇన్ని సంవత్సరాల నుంచి కిటుకు తెలుసుకోలేక నేను ఎంత బాధపడ్డాను అని అంటాడు. అవునా కదా? అంటే ఆ పదార్థం యొక్క విలువ తెలిసినప్పుడు చాలా ఆనందం కలుగుద్ది. దాన్ని పొందడం కోసం కూడా తపనతో ప్రయత్నం చేస్తాడు. అర్థమైందమ్మా? అలాగే
భగవంతుడి యొక్క గొప్పదనం కూడా తెలిసినప్పుడు, భగవంతుడు అంటే ఏంటో తెలుసుకొని భగవంతుడి యొక్క గొప్పతనం తెలుసుకున్నప్పుడు ఆ సాధకుడికి ఆ భగవంతుడిని పొందాలి అనేటువంటి ఆ ఉత్సాహం, ఆ తపన అనేటువంటిది, ఆ ప్రీతి అనేటువంటిది, ఆ ఇష్టంతో చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? తెలుసుకున్నప్పుడు ఇష్టంతో చేస్తాడు. ఆ విలువ తెలియనప్పుడు మూలుక్కుంటూ మొక్కుకుంటూ చేస్తాడు. మొక్కుకుంటూ చేస్తాడు. అది అర్థమైందమ్మా. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకమ్మా, ఇప్పుడు భగవంతుడి యొక్క విలువ అర్థమైందనుకోమ్మా, అర్థమైనటువంటి వాడు ఎంత భక్తితో పూజ చేస్తాడు? ఆ విలువ అర్థం కాలేదనుకోమ్మా, విలువగా పూజ చేయడు. నామినల్గా చేస్తారు, టెంపరీ చేస్తారు, ఏదో క్యాజువల్గా చేస్తారు. పవిత్రంగా ఎంతమంది చేస్తారమ్మా? చాలా తక్కువ మంది. అది తెలుసుకున్నటువంటి వాళ్ళకి, తెలుసుకున్న వాళ్ళకి తేడా అదే అన్నమాట. భగవానునిపై అకుంఠిత భక్తి ఏర్పడవలనంటే వారు శాశ్వతులని, ఆనంద స్వరూపులని, అక్షరములకు అతీతులని బాగుగా గ్రహించి ఉండవలను. ఇప్పుడు మనకి భగవంతుడి మీద ఇష్టం కలగాలంటే ఏం చేయాలా? భగవంతుడి యొక్క గొప్పదనం ఏంటి? 2-3 లక్షణాలు చెప్పారు. ఒకటి, శాశ్వతంగా ఉండేటువంటి వాడు. భగవంతుడు ఎలాంటి వాడు? శాశ్వతుడు. భగవంతుని ఆరాధించేటువంటి వాడు కూడా శాశ్వతులే. ఇంకో మాట చెప్పారు, ఆనంద స్వరూపుడు. భగవంతుడు ఎలాంటి వాడు? ఆనందం కావాలనుకున్న వాళ్ళు ఎవరిని ఆశ్రయించాలా? దైవాన్ని ఆశ్రయించాలి, భగవంతుని ఆశ్రయించాలి. అర్థమైందమ్మా? ఇప్పుడు అందరూ ఆనందంగా ఉంటున్నారు ప్రపంచంలో. వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు ఆనందంగా? ఈ ప్రపంచంలో ఇప్పుడు కొన్ని కోట్ల మంది జనాభా ఉన్నారు కదా ప్రపంచం మొత్తంలో. కొన్ని 500 కోట్ల మంది ఉంటారు, 400-500 కోట్ల మంది జనాభా ఉన్నారు కదా ప్రపంచం మొత్తంలో. మరి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 500 కోట్ల మంది జనాభాలో ఎంతమంది ఆనందంగా ఉంటారు? ఆనందంగా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది. ఆనందంగా ఉండాలనుకునే వాళ్ళు చేసే ప్రయత్నం ఇది. ఆనందంగా ఉండాలనుకునేటువంటి వాళ్ళు చేసే ప్రయత్నం. అయితే ఈ ప్రయత్నం సరిగ్గా చేసినటువంటి వాళ్ళందరూ ఆనందంగానే ఉంటారు. ఈ ప్రయత్నం సరిగ్గా చేసినటువంటి వాళ్ళందరూ ఆనందంగానే ఉంటారు. మరి కొంతమంది ప్రయత్నం చేసి కూడా మాకు ఆనందం కలగట్లేదు అంటారు. చాలామంది, ఏవండి గురువుగారు మేము ప్రయత్నం అయితే చేస్తున్నాము, ఆనందం కలగట్లేదు ఏమిటి అంటాడు. అంటే ప్రయత్నం చేసినా కానీ ఆనందం కలగట్లేదు అంటే ఏదో నువ్వు పొరపాటు చేస్తున్నావని అర్థం. ఆ పొరపాటును సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత సాధకుడి మీదనే ఉంటుంది. అవునా కాదమ్మా? ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆనందం కలిగింది, ఈయనకు ఆనందం కలగట్లేదంటే కారణం ఏదో సంథింగ్ పొరపాటు జరుగుంటుంది. అట్లా ఇప్పుడు గురువుగారమ్మ అందరికీ ప్రసాదం పెట్టారు, కళాకందు ప్రసాదం పెట్టారు, అందరికీ పెట్టారు. తిన్నోళ్ళందరూ అద్భుతంగా ఉంది, ఆనందంగా ఉంది అన్నారు. అర్థమైందమ్మా? ముగ్గురు బాగాలేదు, ఏం బాగుందండి, చేదుగుందన్నారు. ముగ్గురు చేదుగుందన్నారు. అక్కడ ఉన్నటువంటి 108 మందిలో 105 మధురంగా ఉంది, ముగ్గురికి చేదుగా ఉంది. ఇప్పుడు చేదుగా ఉంటే అందరికీ చేదుగా ఉండాలి కదా, ఆ ముగ్గురికే ఎందుకు చేదుగా ఉంది ఆలోచించాడు గురువుగారు. అప్పుడు ఒక డాక్టర్ని పిలుచుకొచ్చి వాళ్ళని చెక్ చేస్తే ఆ ముగ్గురికి జ్వరం తగిలిందని చెప్పారు. అది అర్థమైందమ్మా? ఆ ముగ్గురికి జ్వరం తగలటం వల్ల ప్రసాదంలో దోషం లేదు, ప్రసాదం మధురంగానే ఉంది. వాళ్ళకు జబ్బు ఉన్న కారణం చేత అది చేదుగా ఉంటుంది. అర్థమైందమ్మా? ఈ బ్రహ్మజ్ఞానం కూడా, ఈ యొక్క భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం కూడా ఆనందంగానే ఉంటుంది. కానీ కొంతమందికి ఆనందం కలగట్లేదంటే కారణం జబ్బు ఉంది. ఆ జబ్బు ఉన్నంతకాలం వాడికి ఆనందం కలగదు. జబ్బు ఉన్నంతకాలం ఆనందం కలగదు. ఆ జబ్బు పోగొట్టుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క జ్ఞానం ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్తున్నారు. భగవంతుడు ఆనంద స్వరూపుడు. ఇంకోటి, అక్షరములకు అతీతులు అని గ్రహించవలను. అక్షరం అంటే శరీరము జీవుడికి అతీతంగా ఉన్నటువంటి వారు అని తెలుసుకోవాలి. ఆ విషయమే ఈ శ్లోకమందు చెప్పండి. ఎవడు అజ్ఞానమును పారద్రోలి నన్ను పురుషోత్తమునిగా తీతునిగా ఎరుగునో అతడు పూర్ణభావముతో నన్ను భజించును అని భగవంతుడు తెలిపారు. ఇది గొప్ప మాట అన్నమాట. అర్థమైందమ్మా? ముందు అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి.
పరమాత్మను పురుషోత్తముడిగా తెలుసుకోవాలి. పురుషోత్తముడు అంటే క్షరము అక్షరము కంటే అతీతంగా ఉన్నాడు, శరీరము కంటే జీవుడి కంటే అతీతంగా ఉన్నాడు అని తెలుసుకోవాలి. అర్థం. అలా తెలుసుకున్నటువంటి వాడు నన్ను పూర్ణభావముతో నన్ను భజించును. అంటే నన్ను తెలుసుకోవటమే భజించేదానికి గుర్తు. భజించడం అంటే కూర్చొని హరే రామ హరే కృష్ణ అని కానీ స్మరింతు గురునాథ్ అని ఈ చదువుకోవటం కాదు. అర్థమైందమ్మా? ఇప్పుడు మనోళ్ళు కొంచెం స్మరణ చేస్తున్నారు, భజన అంటే ఇదనుకుంటున్నారు. ఇక్కడ భజించడం అంటే పరమాత్మను గురించి తెలుసుకోవటం. ఎలా తెలుసుకోవటం అంటే క్షరము అక్షరము కంటే అతీతముగా ఉన్నాడు అని తెలుసుకున్నటువంటి వాడు పూర్ణభావముతో నన్ను భజించును. అలా తెలుసుకోవటమే భజించటం అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. అసమ్మూఢుడనగా దృశ్యవస్తములు శాశ్వతములను మూఢత్వము లేనివాడని, ఆత్మయే శాశ్వతమను జ్ఞానము కలవాడని భావము. అర్థమైందమ్మా? దృశ్య వస్తువులు ఉన్నాయి కమ్మా, దృశ్య వస్తువులు అశాశ్వతమని తెలుసుకొని దృశ్య వస్తువులు దృశ్యం అంటే అమ్మ యదృశ్యం తన్నస్యం, కంటికి కనపడేటువంటి దృశ్యాలన్నీ కూడా నశించేటువంటివి అని తెలుసుకొని ఆత్మ ఒక్కటే శాశ్వతమైనటువంటిది అని ఎవరైతే తెలుసుకుంటారో, ఆ జ్ఞానంతో ఎవరైతే ఉంటారో అతడు పూర్ణజ్ఞాని అవుతాడు అని చెప్తున్నారు. సర్వవిత్, ప్రపంచంలో ఎన్ని భౌతిక విద్యలను సంపాదించినను, ఇది ముఖ్యమైన మాట అమ్మ, వినమ్మ జాగ్రత్తగా వినండి. సర్వవిత్, సర్వవిత్ అంటే సర్వ విజ్ఞానం, సర్వవిత్ అంటే సమస్త విజ్ఞానమును, సమస్త జ్ఞానమును, ఈ ప్రపంచములో ఉన్నటువంటి సమస్త జ్ఞానం మొత్తాన్ని సముపార్జించుకున్నటువంటి వాళ్ళు ఎలాంటి ఫలితాన్ని పొందుతారో అలాంటి ఫలితాన్ని నువ్వు పొందుతూ, మళ్ళీ నువ్వు అవి ఇవి చేయాల్సినటువంటి అవసరం లేదు. అన్నీ ఆల్రెడీ అవన్నీ చేసేవాళ్ళు దేన్ని పొందుతారో దాన్ని ఆల్రెడీ నువ్వు పొందే ఉన్నావు. అది ఇక్కడ చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ప్రపంచంలో ఎన్ని భౌతిక విద్యలను సంపాదించినను, ఎంతటి పాండిత్యమును బడసి ఉన్నను, ఎన్ని కళలను సంపాదించినను మనుజుడు సర్వవేత్త సర్వజ్ఞుడు కాలేడు. కాలేడు. అర్థమైందా? ఇప్పుడు ప్రపంచంలో కొంతమంది అనేకమైనటువంటి విద్యలను నేర్చుకుంటున్నారు. కోటి విద్యలు, లౌకికమైనటువంటి విద్యలు కానీ పాండిత్య ప్రకర్షణాలు కానీ ఎన్ని నువ్వు పొందినప్పటికీ కూడా సర్వజ్ఞుడు నువ్వు కాలేవు, సర్వజ్ఞాన సంపన్నుడు నువ్వు కాలేవు, సర్వవేత్త సర్వజ్ఞుడు కాలేడు. అర్థమైందమ్మా? ఎందుకంటే మరి ఇప్పుడు ఈ జ్ఞానం తెలుసుకున్నటువంటి సర్వజ్ఞుడు అవుతున్నాడు. ఈ జ్ఞానం తెలుసుకున్నటువంటి వాడు ఏమవుతున్నాడు? సర్వజ్ఞుడు అవుతున్నాడు. నువ్వు ఎన్ని శాస్త్రాలు అధ్యయనం చేసినప్పటికీ కూడా, ఎంత పాండిత్యాన్ని సంపాదించుకున్నప్పటికీ కూడా, ఎన్ని విద్యలు అభ్యసించినప్పటికీ కూడా నువ్వు సర్వజ్ఞుడు కాలేవు, సర్వవేత్తవు కాలేవు, తత్వవేత్తవు కాలేవు. ఎప్పుడవుతావు? తెలుసుకున్నప్పుడు. ఈ తత్వాన్ని అనుభూతి చెందినటువంటి వాడు సర్వజ్ఞుడు అవుతాడు అని చెప్తున్నాడు. యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అనున్నట్లు దేనిని తెలుసుకొనినచో సమస్తము తెలుసుకొనబడినదగును. అట్టి పరమాత్మను ఎరుగువాడే ప్రపంచమున సర్వవేత్త సర్వజ్ఞుడు కాగలుగును. అర్థమైందమ్మా? దేనిని తెలుసుకుంటే మళ్ళా ఈ ప్రపంచంలో ఇంకా తెలుసుకోవలసినది మిగిలి ఉండదు. దేనిని తెలుసుకోవటం చేత ఈ ప్రపంచంలో ఇంకా తెలుసుకోవలసినటువంటిది మిగిలి ఉండదు. అతడు సర్వజ్ఞుడు. మరి దేనిని తెలుసుకుంటే అన్నిటినీ తెలుసుకున్నటువంటి జ్ఞానం దృఢమవుతుంది అంటే పరమాత్మను గురించి తెలుసుకున్నప్పుడు, పరమాత్మచే నిర్మితమైనటువంటి సమస్త జగత్తునంతటా పరమాత్మను దర్శించగలం. అర్థమైందమ్మా? ఇప్పుడు సమస్త జగత్తునంతా పరమాత్మను ఎప్పుడు చూడగలుగుతాం? పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానము దృఢమైనప్పుడు మాత్రమే. ఇందాక మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం అమ్మ, మన అనేకమైనటువంటి స్వీట్స్ ఉన్నాయి. ఆ స్వీట్స్ అన్నిటి యందు కూడా ఉన్నది ఒకే పంచదార అనేటువంటి జ్ఞానం మీకు దృఢమైనప్పుడు, అర్థమైందమ్మా?
లడ్డూలో పంచదారనే చూడగలుగుతారు, కళాకందులో పంచదారనే చూడగలుగుతారు, మైసూర్ పాకులో దాన్నే చూడగలుగుతారు, బేసన్ లడ్డూలో కూడా పంచదారనే, ఆ తీపిని, ఆ మాధుర్యాన్ని మీరు చూడగలుగుతారు. తీపికి సంబంధించినటువంటి జ్ఞానం దృఢమైనప్పుడు ప్రతి స్వీట్లో కూడా ఆ యొక్క పంచదారే కనిపించినట్లుగా సమస్త ప్రపంచమునంతటా పరమాత్మని మీరు చూడగలుగుతారు. అప్పుడు అతడు సర్వవేత్త, సర్వజ్ఞుడు అవుతాడు. సమస్త బ్రహ్మాండములు, సమస్త విద్యలు, శాస్త్రములు, కళలు భగవానుని కుక్షియందే ఉండుట వలన వారిని ఎరిగినచో వాటన్నిటినీ ఎరిగినట్లే యగును. కనుకనే సర్వవిత్, అట్టివాడు సర్వవేత్త, సర్వజ్ఞుడు అని ఇతడు చెప్పబడెను. ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి అమ్మా. ఇక్కడ పరమాత్మ యొక్క ఉదరమునందు, కుక్షి ఎందంటే పరమాత్మ యొక్క గర్భస్థమునందు, పరమాత్మ యొక్క లోపల ఏమేమి ఉన్నాయి? సమస్త బ్రహ్మాండాలు ఉన్నాయి. ఏమన్నాయి? అఖిలాండ కోటి బ్రహ్మాండాలన్నీ ఆయనలోనే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ సమస్త విద్యలు, అర్థమైందమ్మా? వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, బ్రహ్మ విద్య కానీ, లేకపోతే ఇలాంటి అనేకమైనటువంటి లౌకికమైనటువంటి విద్యలన్నీ కూడా ఆయన లోపలే ఉన్నాయి. పరమాత్మలోనే ఇవి కూడా ఉన్నాయి. సమస్త విద్యలు అక్కడే ఉన్నాయి, బ్రహ్మ విద్య కూడా అక్కడే ఉంది, బ్రహ్మాండాలు అక్కడే ఉన్నాయి, పిండాండాలు అక్కడే ఉన్నాయి, సమస్త నదులు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయి. తర్వాత తీర్థాటనాలు ఆయనలోనే ఉన్నాయి. సమస్త దేవతా స్వరూపాలన్నీ ఆయనలోనే ఉన్నారు. ఓకే, సమస్త శాస్త్రాలు, ఈ ప్రపంచంలో చెప్పబడినటువంటి శాస్త్రాలన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయి. సమస్త కళలు, ఈ ప్రపంచంలో చెప్పినటువంటి 64 కళలు కూడా ఆయనలోనే ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఆయన కుక్షి అందే ఉండటం వలన ఆయనను గూర్చి తెలుసుకుంటే వీటన్నిటిని గూర్చి తెలుసుకున్నటువంటి వాడు అవుతాడు. ఇప్పుడు విష్ణు సహస్రనామాలు ఆయనలోనే ఉంది, లలితా సహస్రనామాలు ఆయనలోనే ఉంది, భారతం ఆయనలోనే ఉంది, భాగవతం ఆయనలోనే ఉంది, యోగ విద్య ఆయనలోనే ఉంది, ప్రాణాయామ విద్య ఆయనలోనే ఉంది, కుండలిని శక్తి ఆయనలోనే ఉంది, కుండలిని జాగరణం ఆయనలోనే ఉంది, కుంభకాలు, రేచకాలు, పూరకాలు ఇవన్నీ ఆయనలోనే ఉన్నాయి. సమస్త విద్యలకు నిలయం ఆయనలోనే ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటితో కూడి ఉన్నటువంటి ఆ యొక్క పరబ్రహ్మమును గురించి నువ్వు తెలుసుకున్నట్లయితే అప్పుడు వాటన్నిటినీ ఎరిగినట్లే ఎగును. కనుకనే సర్వవిత్, అట్టివాడు సర్వవేత్త, సర్వజ్ఞుడు అని ఇచ్చట చెప్పవాడు. అంటే ఏం చెప్తున్నారు? బ్రహ్మాండ పంచీకరణ చెప్తున్నారు ఇక్కడ. అర్థమైందమ్మా? బ్రహ్మములో నుండే ఇవన్నీ వచ్చినాయి, బ్రహ్మములో నుండి ఈ సర్వం వచ్చింది, బ్రహ్మములో నుండే ఈ సర్వము వచ్చింది అనేటువంటి జ్ఞానం ఎవరికి దృఢమవుతుందో, ఇవన్నీ బ్రహ్మము కంటే భిన్నము కాదు అనేటువంటి జ్ఞానము దృఢమైనటువంటి వాడు, బ్రహ్మమును గురించి తెలుసుకున్నటువంటి వాడు వేరే ఇంకేం చేయవలసిన అవసరం లేదు. మిగతా వాళ్ళందరూ ఏదైతే చేస్తున్నారో ఆ ఫలితాన్ని ఇతరు పొంది తీరుతాడు. ఎప్పుడు? ఆ జ్ఞానంతో జీవించినప్పుడు సర్వభావేన ఆ ప్రకారముగా భగవానుని యథార్థ స్వరూపమును ఎరిగినవాడు వారిపై అచంచల భక్తిభావము గలవాడై సర్వవిధముల వారిని భజించును, సేవించును. అంటే భగవంతుడు ఇంత గొప్పవాడు అనేటువంటి జ్ఞానము దృఢమైనటువంటి వాడు, భగవంతుడు ఇంతటి గొప్పవాడు అనేటువంటి జ్ఞానము దృఢమైనటువంటి వాడు. అమ్మ అదే, అవును, అది అర్థమైందమ్మా? సర్వత మనకి 9వ అధ్యాయంలో చెప్తారు, అన్ని శిరస్సులందు ఉన్నది నేనే, అన్ని హస్తముల యందు, భుజముల యందు ఉన్నది నేనే. సర్వత పాణిపాదం, సర్వత శిరో. అర్థమైందమ్మా? మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రాణుల యొక్క పాదాలలో ఉన్నది నేనే, సమస్త ప్రాణుల యొక్క చేతులలో ఉన్నది నేనే, సమస్త ప్రాణుల యొక్క శిరస్సులలో ఉన్నది కూడా నేనే.
అని చెప్తారు విశ్వరూప సందర్శన యోగంలో. అంటే 9వ అధ్యాయంలో చెప్తారనమాట ఈ భావన అనమాట. అంటే సమస్త ప్రాణుల్లో ఉన్న శిరస్సుల్లో ఉన్నానంటే ఏంటి అర్థం? మానవుడి శిరస్సులో ఉంది ఆయనే, మేక శిరస్సులో ఉంది ఆయనే, ఏనుగు శిరస్సులో ఉంది ఆయనే, చీమ శిరస్సులో ఉంది ఆయనే. ఒక మనిషి పాదాన్ని కదిలించే శక్తి ఆయనదే, ఒక ఏనుగు పాదాన్ని కదిలించే శక్తి ఆయనదే. అర్థమైందమ్మా? ఒక పిల్లి యొక్క చేతిని కదిలించే శక్తి ఆయనదే, ఒక కోతి యొక్క చెయ్యి కదిలించే శక్తి ఆయనదే. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రాణుల యొక్క చేతులు కదిలించేది ఆయనే, పాదాలు కదిలించేది ఆయనే. వాళ్ళ శిరస్సులన్నీ కూడా క్రియావంతంగా పనిచేయడానికి ఆధారభూతంగా ఉన్నది తానే. అంటే ఇప్పుడు అన్ని శిరస్సుల్లో ఉన్నా అంటే అక్కడ ఆ బొమ్మకి తగిలిస్తారుగా, విశ్వరూప సందర్శనం బొమ్మ పెట్టి ఆ బొమ్మలో ఉన్నటువంటి అనేకమైనటువంటి శిరస్సులు పెడతారు కమ్మ. అనేకమైనటువంటి శిరస్సులు అంటే ఆ శిరస్సులలో కాదు, మనందరి శిరస్సుల్లో. ఇప్పుడు మీ శిరస్సులో, వారి శిరస్సులో, వారి శిరస్సులో, వారి శిరస్సులో, నా శిరస్సులో, ఇట్లా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని శిరస్సులలో, అందరి యొక్క శిరస్సులలో, అందరి యొక్క తలకాయలో ఉంది ఆయనే, అందరి యొక్క కళ్ళల్లో ఉంది ఆయనే, అందరి యొక్క చెవుల్లో ఉంది ఆయనే, అందరి యొక్క ముక్కుల్లో ఉంది ఆయనే, అందరి యొక్క నాలుక మీద ఉంది ఆయనే, అందరి యొక్క చేతుల్లో, కాళ్ళల్లో, శరీరం అన్నంతటా ఆయనే ఉన్నాడు. సమస్తము ఆయనే ఉన్నాడు. సమస్త ప్రాణికోట్లకు లోపల వెలుపల అంతటా తానే ఉన్నాడు. అర్థమైందమ్మా? అదే చెప్తున్నారనమాట. అర్థమైందమ్మా? అచంచల భక్తి భావము గలవాడై సర్వవిధముల వారిని భజించును, సేవించును. ఇప్పుడు అన్నిటి యందు అంతటా ఆ పరమాత్మ యొక్క స్వరూపమే ఉన్నది అనేటువంటి జ్ఞానము దృఢమైనప్పుడు ఎలా ఉంటాడు? అర్థమైందమ్మా? ఆ భావనతోటే, సర్వభావేన అంటే ఆ భావంతోటే జీవిస్తాడు, ఆనందంగా ఉంటాడు. అంతేకమ్మా? ఓకే. దృశ్య వస్తువులన్నీ నశ్వరములను తెలుసుకొనినవాడు సహజముగానే శాశ్వతమగు దృగ్వస్తువైన ఆత్మను ఒక్కదానినే సేవించుచుండును. సర్వభావేన అని చెప్పుటచే అట్టివాడు పరిపూర్ణ మనస్సుతో అతన్ని భజించునని భావము. అట్టి పరిపూర్ణ భావము దైవం యొక్క అంటే అట్టి పరిపూర్ణ భావమును దైవం యొక్క యథార్థతత్వమును ఎరుగనిదే కలగదు. ఆ పరిపూర్ణత్వం అనేటువంటిది ఎప్పుడు కలుగుతుంది? అలాంటి సమగ్ర జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది అంటే దైవం యొక్క యథార్థమైనటువంటి తత్వము బోధపడినప్పుడు మాత్రమే అలాంటి జ్ఞానం దృఢమవుతుంది. కావున మొట్టమొదట పరమాత్మ యొక్క విభవము, వాస్తవ స్వరూపము బాగుగా తెలుసుకొని ఉండవలను. పరమాత్మ యొక్క వైభవాన్ని గురించి తెలుసుకోవాలి. పరమాత్మ యొక్క వాస్తవ స్వరూపాన్ని, యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవాలి. ఈ సర్వభావేన అను పదముచే లోకమున సాధకులు భగవానుని ఏ ప్రకారముగా భజించవలనో ఆ పద్ధతి తెలుపబడినట్లయినది. అంటే భగవంతుని ఆరాధించేటువంటి వాళ్ళు ఎలా ఆరాధించాలి అంటే పూర్ణ భక్తితో ఆరాధించాలి అని చెప్తున్నారు. వెలితి లేకుండా, కొంచెం కూడా డిఫరెన్స్ లేకుండా, పూర్తి నమ్మకంతో, పూర్తి విశ్వాసంతో, పూర్తి భక్తితో, పూర్తి ప్రేమ ప్రపూర్ణంగా ఆరాధించాలి అని చెప్తున్నారు. అచంచల విశ్వాసముతో సేవించబడను. భక్తిని, భావమును విభజించరాదు. ప్రపంచ వస్తువులపై కొంత, దేవునిపై కొంత భక్తిని పంచివేసిన అది సర్వభావముతోటి సేవనము కానేరదు. అంటే అలాంటి జ్ఞానం కలిగినటువంటి వాడి యొక్క మనసు ప్రాపంచికమైనటువంటి విషయాల యందు ఆసక్తి ఉండదు. ప్రాపంచికమైనటువంటి విషయాల యందు ఆసక్తి ఉండదు. మళ్ళీ నీకు ఇటువైపు నీ మనసు మళ్ళిందనుకో, ఇంకా అది పూర్ణ భక్తి కాదు. అర్థమైందమ్మా? అది పూర్తి విశ్వాసంతో చేసినటువంటిది కాదు. అయితే మొట్టమొదట అట్టి సర్వభావముతో కూడిన భజనము సాధ్యపడకపోయినను అభ్యాసవశమున ఎప్పటికైనాను అట్టి పూర్ణభక్తిని 100% భక్తిని భగవంతుడు తెలిపినటువంటి పద్ధతిగా సర్వభావమును అందరూ పొందియే తీరవలను. ఇప్పుడు అందరికీ మరి ఒకేసారి అలాంటి స్థితి కుదురుద్దా? అంతటి సామర్థ్యం కుదురుద్దా? కుదరదు. కానీ సాధన చేయంగా అలాంటి స్థితి స్థిరమవుతుంది, అలాంటి స్థాయి స్థిరమవుతుంది. ఇప్పుడు ఎట్లా అంటే అమ్మా, కొంతమంది మహాత్ములు అవసరాన్ని బట్టి లోక కళ్యాణం కోసం వాళ్ళు
పూర్ణ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, అపారమైనటువంటి ఆ జ్ఞాన స్థితిలో ఉన్నప్పటికీ కూడా లోక కళ్యాణం కోసం, తన చుట్టూ ఉన్నటువంటి వారి యొక్క ప్రయోజనం కోసం కర్తృత్వరహితంగా కర్మాచరణ చేస్తూనే ఉంటారు. కర్తృత్వరహిత కర్మాచరణ చేస్తూనే ఉంటారు. కొంతమంది చేయరు. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తామా. ఇప్పుడు రమణ మహర్షి ఉన్నారనుకోమ్మ, భగవాన్ శ్రీ రమణ మహర్షి అరుణాచలం దాదాపు ఒక 25 సంవత్సరాలు ధ్యానంలోనే ఉన్నాడు, మౌన ధ్యానంలో. దాదాపు విరూపక్ష గుహలో కొంత కాలం చేశారు, స్కందాశ్రమంలో కొంత కాలం ధ్యానం చేశారు. తర్వాత కిందికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారి పేరు మీద ఒక ఆశ్రమాన్ని నెలకొల్పి అక్కడ వారి అమ్మగారికి సమాధి ఏర్పాటు చేసి, మాతృభూతేశ్వరాలయం అని ఏర్పాటు చేసి అక్కడ ఆ స్థితిలోనే ఉన్నారు. వారికి అవసరం లేదు, ఇవన్నీ చేయవలసిన అవసరం లేదు. వారేమీ చేయలేదు. ఇప్పుడు రమణ మహర్షి ఉన్నారనుకోమ్మ. ఇప్పుడు రమణ మహర్షి మిగతా వాడందరిలా కార్తీక దీపాలు వెలిగిస్తారా అమ్మ? వారు ఎప్పుడైనా మిగతా వాళ్ళలాగా మంత్రజపం చేస్తారా? మంత్రస్మరణ చేస్తారా? తీర్థయాత్రలకు వెళ్తారా? శ్రావణ శుక్రవారాలు కానీ ఇలాంటివి ఏమైనా చేస్తారా? కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి, ఉపవాసం అని ఇవన్నీ ఏమైనా చేస్తారా? స్మరణని, భక్తి అని, జ్ఞానం అని ఇవన్నీ చేస్తారా? అవన్నీ ఏం చేయరు. అవన్నీ ఏం చేయలేదు కూడా. పోనీ ఆయన ఏమైనా మడని కానీ, ముట్టని కానీ, మైలని కానీ ఏమైనా అన్నాడా? అనలేదు. నువ్వు స్నానం చేయాలని కానీ, స్నానం చేయొద్దని కానీ, అక్కడ స్నానం చేయి, ఇక్కడ స్నానం చేయని ఏమైనా అన్నాడా? అనలేదు. వారేం అనలేదు. ఎందుకు? వారు మహాత్ములు, స్థిరమైనటువంటి జ్ఞానంతో ఉన్నారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఆ పురుషోత్తముని యొక్క స్థితిలో ఉన్నారు. వారు ఆ స్థితిలో ఉన్నటువంటి కాబట్టి వారేం చేయలేదు. మరి వారు విష్ణు సహస్రనామాలు చదవలేదు ఎందుకండి? వారు లలితా సహస్రనామాలు ఎందుకు చదవలేదండి? వాళ్ళు హనుమాన్ చాలీసా ఎందుకు చదవలేదండి? వాళ్ళు పంచాక్షరి ఎందుకు జపించట్లేదండి? వారు అష్టాక్షరి ఎందుకు జపించట్లేదండి? వారు షోడశి మంత్రాన్ని ఎందుకు జపించట్లేదండి అని ఎవరైనా ప్రశ్నించారనుకోండి, ఇప్పుడు ఆయన జపించకపోతే ఆయనకి ఏమైనా నష్టమా? ఆ స్వామి ఇవన్నీ చేయవలసిన అవసరం లేదు. వారికి అవసరం లేదు. ఇవన్నీ చేసేవాళ్ళు ఎలాంటి ఫలితాన్ని పొందుతారో అలాంటి ఫలితాన్ని పొందే ఉన్నాడు ఆయన. ఇవన్నీ ఇప్పుడు అరుణాచల గిరి ప్రదక్షిణ ఆయన చేయాల్సిన అవసరం లేదు. చేశారు కానీ చేయవలసిన అవసరం లేదు. కానీ ఎందుకు? లోక కళ్యాణం కోసం, ఆ వైశిష్ట్యాన్ని గురించి చెప్పడం కోసం చేశారు. కొన్ని సత్కర్మలు మహాత్ములు లోక కళ్యాణం కోసం కర్తృత్వరహితంగా చేస్తారు. వాళ్ళకి అవసరం లేకపోయినా చేస్తారు. ఎందుకు? మిగతా వాళ్ళు చేయరని. అర్థమైందమ్మా? ఇక్కడ భగవద్గీతలో 15వ అధ్యాయంలో 19వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పేటువంటిది, నాయనా నీవు పురుషోత్తముడి యొక్క తత్వాన్ని నువ్వు తెలుసుకొని పురుషోత్తమ తత్వ ప్రాప్తిని పొందితే, పురుషోత్తమ ప్రాప్తి యోగము, ఆ పురుషోత్తముని యొక్క తత్వాన్ని నువ్వు ప్రాప్తింపచేసుకుంటే, అంటే ఆ స్థితిని నీవు పొందితే, అంటే ప్రత్యేకించి వేరే పొందటం అని కాదు. నువ్వు ఆల్రెడీ ఆ స్వరూపానివే అయ్యున్నావు. నువ్వు ప్రత్యేకించి వేరే పొందటం అని కాదు. నువ్వు ఆల్రెడీ ఆ స్వరూపాన్ని పొందే ఉన్నావు. నీవు ఆ స్వరూపమైనటువంటి జ్ఞానము దృఢమైతే చాలు. నీవు పరమాత్మ స్వరూపమైన జ్ఞానము నీకు దృఢమైతే చాలు. నువ్వు ప్రత్యేకించి కొత్తగా కావక్కర్లా. నువ్వు కొత్తగా కావాలా? నువ్వు కొత్తగా పరమాత్మ కావాల్సిన అవసరం లేదు. నీ మనస్సు చుట్టూ, నీ బుద్ధి చుట్టూ ఉన్నటువంటి మలినాలన్నింటినీ తుడిచి వేస్తే నీవు పరమాత్మ స్వరూపం అనేటువంటి జ్ఞానము నీకు అనుభూతికి అందుతుంది. అర్థమైందమ్మా? ఒకచోట దీపం వెలిగించారు తల్లి, పాతది ఎగ్జాంపుల్. దీపం వెలిగించారు, చుట్టూ అద్దానికి బాగా మసిపట్టింది. కారణం చేత వెలుగు బయటికి కనపట్టలేదు. ఇప్పుడు మళ్ళీ మనం దీపం కొత్తగా వెలిగించాలా? ఆల్రెడీ వెలుగుతూనే ఉంది. నువ్వు కొత్తగా వెలిగించక్కల్లా. నువ్వు కొత్తగా వెలిగించేదే ఉంది, ఆల్రెడీ వెలుగుతూనే ఉంది. దాన్ని వెలిగించడం మన వల్ల కాదు. అది ఎప్పుడూ వెలిగే స్వరూపం. దానికి మలగటం అనేది లేదు. వెలుగుతూనే ఉంది. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ చిమ్నీకి ఉన్నటువంటి మసి తుడిస్తే చాలు. నువ్వు ఈ సాధన అంటే వేరే ఏదో. సాధన అంటే నువ్వు కొత్తగా గురువుగారి దగ్గర పోతే ఆయన ఆత్మజ్ఞానం కొత్తగా కలిగిందని ఆత్మను తీసుకొచ్చి ఇందులో పెట్టడు, దేవుడిని తీసుకొచ్చి ఇందులో పెట్టడు. అర్థమైందమ్మా?
ఆ స్వరూపము నువ్వే అయ్యున్నావు, దైవము నువ్వే అయ్యున్నావు. దైవాన్ని ఆయనేం తీసుకురాడు, ప్రత్యేకంగా లేని దైవాన్ని ఆయనేం తీసుకొస్తారు. ఆల్రెడీ ఉన్న దైవం నీలోనే ఉన్నాడు. దైవం లేకపోతే కదా ఆయన తీసుకురావాల్సింది. దైవం ఆల్రెడీ అంతటా ఉన్నాడు. మరి గురువు ఏం చేస్తాడు? గురువు యొక్క అవసరం ఏంటంటే నీ మనసు అనేటువంటి ఆవరణకు ఆ ఉన్నటువంటి మాలిన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా తుడుచుకోవాలో సూచన చేస్తాడు. గురువుగారు ఏం చేస్తారంటే నీ మనసుకు పట్టినటువంటి మాలిన్యాలను ఎలా పోగొట్టుకోవాలో, ఎలా తుడుచుకోవాలో, మనోమాలిన్యం ఎలా పోవాలో, నిర్మలత్వం ఎలా ప్రాప్తించాలో చెప్తారు గురువుగారు. అది అర్థమైందమ్మా. ఇప్పుడు మరి ఆ స్థితిని పొంది ఉన్నామనుకోమ్మా, అట్టి పరమాత్మ స్వరూపాన్ని పొంది ఉన్నామనుకో, అయితే ఎప్పుడైతే మలినాలన్నీ తొలుగుతాయో, మనసు నిర్మలమవుతుందో, బుద్ధి పవిత్రమవుతుందో, బుద్ధి నిశ్చలమవుతుందో, అప్పుడు నువ్వు పరమాత్మ అనేటువంటి జ్ఞానం నీకు అనుభూతికి అందుద్ది. పరమాత్మ కంటే భిన్నంగా ఏమీ లేదనే విషయం అర్థమవుతుంది. తానే బ్రహ్మము, బ్రహ్మమే తాను. అర్థమైందమ్మా. తత్వమసి బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ. ఈ జ్ఞానం దృఢమవుతుంది. ఈ జ్ఞానం దృఢమైనటువంటి వాడు ఇంకెక్కడ ఎత్తుకుతాడు, ఇంకేం చేస్తాడు? అతడు ఇంకేమీ చేయవలసినటువంటి అవసరం లేదు. మరి ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళు కూడా ఎందుకు చేస్తారు మళ్ళీ అంటే, తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని పైకి తీసుకురావటం కోసం. గురువు కొన్ని మెట్లు కిందికి దిగుతాడమ్మ. ఎందుకోసం అంటే కింద ఉన్నవాడిని పైకి తీసుకెళ్ళటం కోసం. శిష్యుడికి పైకి వెళ్ళటం తెలియదన్నమాట. గురువుకి పైకి వెళ్ళటము తెలుసు, కిందికి వెళ్ళటము తెలుసు. కింది నుంచి పైకి, పైనుంచి కిందికి ఆరోహణ అవరోహణ జ్ఞానం ఉంది కాబట్టి గురువు కింది నుంచి పైకి వెళ్ళగలడు, పైకి నుంచి కిందికి రాగలడు. సర్వజ్ఞాన సంపన్నుడు కాబట్టి. అర్థమైందమ్మా. సాధకుడిని ఉద్ధరించాలి అనేటువంటి తపనతో గురువు శిష్యుడికి కింద నుంచి పైకి వెళ్ళేటువంటి మార్గాన్ని సూచన చేయగలుగుతారు. గురువు శిష్యుడికి క్రింద నుండి పైకి వెళ్ళే మార్గాన్ని సూచన చేస్తున్నాడని గురువు కూడా క్రిందనే ఉన్నాడు, గురువుకు కూడా ఏమీ తెలియదని అనుకోవడం పొరపాటు అవుతుంది అని చెప్తారు. అర్థమైందమ్మా. అంటే గురువు సమయస్ఫూర్తితో సందర్భోచితంగా వ్యవహరిస్తారు. ఓకే, ఇప్పుడు మనకేమర్థమవుతుంది? సర్వభజతి మాం అని చెప్తారు. సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. అంటే ఆ పరమాత్మను, అంటే పరమాత్మని పురుషోత్తమునుగా తెలుసుకున్నటువంటి వాడు సమస్తమును తెలిసిన వాడగుచు పూర్తి మనసుతో సర్వ విధముల నన్నే భజించినటువంటి వాడగుచున్నాడు. అంటే అలాంటి జ్ఞానం కలిగి ఉన్నటువంటి వాడు సర్వజ్ఞాన సంపన్నుడవుతాడు. అర్థమైందమ్మా. అలాంటి వాడు ఏది చేసినా కానీ ఆ జ్ఞానంతో చేస్తాడు కాబట్టి ఏది చేసినా పరమాత్మ స్వరూపానుభూతితోనే ఉంటాడు. భిన్న జ్ఞానం లేదు, అభిన్న జ్ఞానం. అర్థమైందమ్మా. ఏక జ్ఞానంతో ఉంటాడు, ఆ భావంతో జీవిస్తాడు. కాబట్టి అతను మళ్ళీ ప్రత్యేకించి అతను అది చేయాలి ఇది చేయాలి అని అవసరం ఉండదు. అది చేయాలి ఇది చేయాలనేటువంటి అవసరం ఉండదు. అతను ఏమీ చేయవలసిన అవసరం లేదు. అర్థమైందమ్మా. ఇప్పుడు జ్ఞానం కలిగినటువంటి వాడు సర్వంలో పరమాత్మని దర్శించినప్పుడు సర్వత్రా దైవాన్ని చూడగలుగుతాడు. అర్థమైందమ్మా. లేనివాడు వెష్టిగా ఆలోచిస్తాడు. సమిష్టి జ్ఞానం, వెష్టి జ్ఞానం. అది సాధకుడి యొక్క స్థిరత్వం మీద, జ్ఞానం యొక్క స్థిరత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, మనం కూడా ఇప్పుడు మనం ఇలాంటి జ్ఞానాన్ని పొందామనుకోమ్మా, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఇలాంటి జ్ఞానం మనకి కలిగిందనుకో, సర్వంలో దైవాన్ని చూసి పరమాత్మలోనే ఇవన్నీ ఉన్నాయి అనేటువంటి జ్ఞానం మనకి కలిగిందనుకో, మళ్ళీ ఇప్పుడు మనం అవన్నీ చదవాలా? చదివితే తప్పని కాదు కానీ ఒకవేళ ఎవరైనా వచ్చి ఇప్పుడు ఎవరైనా మన దగ్గరకు వచ్చాననుకో, మీరు విష్ణు చదువుతున్నారా అంటారు, చదవట్లేదు అంటాం. లలిత చదువుతున్నారా అంటారు, మేము లలితా సహస్రనామాలు చదవట్లేదు, విష్ణు సహస్రనామాలు చదవట్లేదు, హనుమాన్ చాలీసా చదవట్లేదని మీరు చెప్పారనుకోమ్మా, వాళ్ళు వచ్చి అంటారన్నమాట, మీరు లలితా సహస్రనామాలు చదవకపోతే అన్ఫిట్, మీరు విష్ణు సహస్రనామాలు చదవకపోతే అన్ఫిట్, హనుమాన్ చాలీసా చదవకపోతే అన్ఫిట్ అని అన్నారనుకో, నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే అవన్నీ చదివేటువంటి వాళ్ళు ఎలాంటి పురుషోత్తముని పొందుతున్నారో అలాంటి పురుషోత్తముని ఆల్రెడీ నువ్వు పొందే ఉన్నావు కాబట్టి అవన్నీ నువ్వు చేయవలసినటువంటి అవసరం లేదు. అవన్నీ నువ్వు చేయకపోయినా కానీ అవి చేసిన వాళ్ళు ఎలాంటి ఫలితాన్ని పొందుతున్నారో అలాంటి ఫలితాన్ని నువ్వు పొందే ఉన్నావు. ఇది ఎవరికి చెప్పారు? ఆ జ్ఞానం స్థిరమైన వాళ్ళకి చెప్పారు. ఆ జ్ఞానం స్థిరం కానటువంటి వాళ్ళు ఇవన్నీ చేయవలసిందే, ఇవన్నీ చేయవలసిందే. ఇది దృఢమైతే అమ్మ ఇప్పుడు మనకి ఎప్పుడు అనిపించదు నేను అది చేయలేదు ఇది చేయలేదని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. నేను కాశీ వెళ్ళలేదు, నేను హిమాలయాలకు వెళ్ళలేదు, నేను ఆ సాధన చేయలేదు, నేను ఈ సాధన చేయలేదు, నేను కుండని జాగరణం చేయలేదు, ఇవన్నీ మీకు అవసరం లేదు. ఇవన్నీ మీరు చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ చేయకపోయినా కానీ ఇవన్నీ చేసిన వాళ్ళు ఎలాంటి ఫలితాన్ని పొందుతున్నారో అలాంటి ఫలితాన్ని మీరు పొందుతారు. మీరు శ్రీచక్రోపాసన చేయాల్సిన అవసరం లేదు. మీరు సౌందర్య లహరి పాటించవలసిన అవసరం లేదు. సౌందర్య లహరిలో చెప్పినటువంటి శ్రీచక్రోపాసనలో చెప్పినటువంటి ఆ శ్రీచక్రం శరీరమే శ్రీచక్రం, ఇందులోనే చైతన్యం ఉంది. అర్థమైందమ్మా? కామేశ్వరులు ఇందులో ఉన్నారు. శక్తి శివుడు, శివశక్తి ఐక్యమే సారాంశము. ఆ జ్ఞానము కలిగినటువంటి వాడు ఇంకా వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు తల్లి. అర్థమైందమ్మా? మళ్ళీ కొంతమంది మేము శ్రీచక్రాన్ని పూజించట్లేదు అంటాడు. నువ్వు శ్రీచక్రాన్ని పూజించటువంటి శ్రీచక్రాన్ని తగిలించుకొని తిరుగుతున్నాడు. ఇదే శ్రీచక్రం, ఇది కదిలే శ్రీచక్రం, ఇది కదిలే శ్రీచక్రం, 9 ఆవరణలతో కూడి ఉన్నటువంటి కదిలే శ్రీచక్రం ఈ శరీరం. దీని లోపల ఈశ్వరుడు ఉన్నాడు, దీని లోపలే ఆ యొక్క ఈశ్వరి ఉంది, ఈశ్వరుడు శక్తి ఉంది, శివుడు ఉన్నాడు. ఈ జ్ఞానం దృఢం అవ్వాలి కదా. ఈ జ్ఞానం దృఢమైనటువంటి వాడు మళ్ళా నువ్వు ఆ సాధన ఈ సాధన చేయవలసిన అవసరం లేదు. మేరు ప్రస్తారంతో పని లేదు, భూప్రస్తారంతో నీకు పని లేదు, ఏమీ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇవన్నీ ఎప్పుడు క్షర అక్షర పురుషులకు ఆవల ఉన్నటువంటి పురుషోత్తముని ఎవరు దర్శిస్తారో వాళ్లకు చెప్పబడినటువంటి మాట తల్లి. అలాంటి జ్ఞానాన్ని పొంది అలాంటి స్థిరత్వంతో కర్తృత్వరహితంగా జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం. సత్కర్మలు ఎవరైనా సత్కర్మానుష్ఠానం చేస్తున్నారనుకోమ్మ, పిలిస్తే వెళ్ళండి. మీకు అవకాశం లేకపోతే ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. అర్థమైందమ్మా? ఎందుకంటే అవి చేసినా చెయ్యకపోయినా మీకు ఆ స్థితి కలిగే ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా యాత్రలో పోతున్నారని చెప్పారనుకోమ్మ, మీకు రావటానికి కుదరలేదు, అయ్యో నేను యాత్రలో పోలేదు నువ్వు అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆ యాత్రలో చేసినటువంటి వాళ్ళు ఎలాంటి ఫలితాన్ని పొందుతారో అలాంటి ఫలితాన్ని ఆల్రెడీ నువ్వు పొందే ఉన్నావు. అర్థమైందమ్మా? సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. నువ్వు ఆ పురుషోత్తమ స్థితిని ప్రాప్తింపజేసుకొని ఉన్నావు కాబట్టి ఇవన్నీ చేయవలసిన అవసరం లేదు. ఇవన్నీ నువ్వు చేయవలసినటువంటి అవసరం చేస్తే తప్పు లేదు. మళ్ళీ చేస్తే తప్పు అయితే లేదు. నీకోసం అవసరం లేకపోయినా కానీ లోక కళ్యాణం కోసం చేయాలి. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకమ్మ, నీ అవసరం వేరు, మహాత్ముల యొక్క అవసరం లేదు. ఇప్పుడు శంకరాచార్య వారు ఉన్నారనుకోమ్మ, శంకరాచార్య వారి సిద్ధాంతం తెలుసమ్మా? బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవన పరహ. అర్థమైందమ్మా? ఈ జగత్తు మిథ్యాస్వరూపం అన్నాడు. చరాచర జగత్తునంతటా బ్రహ్మమే వ్యాపించి ఉంది అన్నాడు. ఇందులో ఉన్నటువంటి జీవుడు బ్రహ్మము కంటే వేరుగా లేడు అని చెప్పి ఇంత గొప్ప జ్ఞానాన్ని ప్రకటితం చేశాడు శంకరాచార్య వారు. అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఉపదేశించాడు లోకానికి. అర్థమైందమ్మా? చెప్పారు. అయితే అమ్మ, అలాంటి శంకరాచార్యుల వారే దేవాలయాలు పునరుద్ధరణ చేశారు. దేవాలయాల్లో శ్రీచక్ర యంత్రాన్ని ప్రతిష్ఠ చేశారు. కాళహస్తిలో, తిరుపతిలో, ఇట్లా చాలా చోట్ల, అనేక చోట్ల, శ్రీశైలంలో, ఇట్లా అనేకమైనటువంటి చోట్ల శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేశారు. అర్థమైందమ్మా? ఒక మహాజ్ఞాని, అర్థమైందమ్మా? సాక్షాత్తు శంకరుడే శంకరాచార్యుల వారి యొక్క రూపంలో అవతరించాడు. భూమి మీద నడయాడినటువంటి శివస్వరూపం అది శంకరుల వారంటే. మరి అలాంటి శంకరుల వారు
అంత గొప్ప సిద్ధాంతాన్ని, అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించి మళ్ళా దేవాలయాలకు ఎందుకు వెళ్ళాడు? ఆయన సిద్ధాంతం ప్రకారం గుడికి వెళ్ళకూడదు. ఆయన సిద్ధాంతం ప్రకారం గుడికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు, గుడికి వెళ్ళకూడదు కూడా. కానీ మరి ఆయన దేవాలయాలకు వెళ్ళాడు. దేవాలయంలోని జీర్ణావస్థలో ఉన్నటువంటి, అర్థమైందమ్మా, శిథిలావస్థలో ఉన్నటువంటి దేవాలయాలను పునరుద్ధరించాడు. ఎందుకంటే ఆయన గొప్ప జ్ఞానాన్ని ఈ లోకానికి అందించాడమ్మా. ఆ లోకాన్ని మరి ఆ జ్ఞానాన్ని ఎవరికి చెప్పాలా? ఎవరింటారు? ఇప్పుడు సపోజు షాపూర్ మార్కెట్ కాడికి వెళ్ళి నేను అద్వైత సిద్ధాంతాన్ని చెబుతా, లేదా అచల పరిపూర్ణ సిద్ధాంతాన్ని చెబుతా అంటే వింటారమ్మా ఎవరైనా? పోనీ అమీర్పేట సెంటర్కి వెళ్తే, పంజాగుట్ట సెంటర్కి వెళ్తే, చార్మినార్ సెంటర్లో వింటారా? ఎవరు వినరు. ఇది ఎవరు వినరు. ఇది వినేవాళ్ళు ఎవరు? భక్తులు వింటారు. ఎవరు వినాలా? భక్తులు వింటారు. పోనీ అందరు భక్తులైన వింటారా? వినరు. అర్థం. అందుకే ఏం చేసిందంటే శంకరాచార్య వారు ఏం చేశారంటే ఫస్ట్ దేవాలయాలకు వెళ్ళారు. ఫస్ట్ శివాలయానికి వెళ్ళాడు అనుకోమ్మ. ఫస్ట్ శివుణ్ణి గురించి స్తోత్రం చేశాడు. అబ్బో ఈయనెవరో శివుణ్ణి గురించి స్తోత్రం చేస్తున్నానని అందరూ గుమిగూడారు. గుమిగూడిన తర్వాత శివుణ్ణి గురించి కీర్తించాడు. తర్వాత తన అద్వైత సిద్ధాంతాన్ని కూడా వాళ్ళకి జోడించాడు. అందులోనే జోడించాడు. అది పట్టుకునే వాళ్ళు అది పట్టుకున్నారు, ఇది పట్టుకునే వాళ్ళు ఇది పట్టుకున్నారు. అర్థమైందమ్మా? తిరుపతి వెళ్ళిండు, వెంకటేశ్వర స్వామిని గురించి కీర్తించిండు, శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించిండు. అర్థమైందా? విష్ణుమూర్తి మీద స్తోత్రాలు రాసిండు. అక్కడ కూడా అంతే, విష్ణువుని గురించి వెంకటేశ్వర స్వామిని కీర్తించిండు, తను చెప్పేది తన సిద్ధాంతం కూడా చెప్పిండు. అది పట్టుకున్న వాళ్ళు అది పట్టుకున్నారు, ఇది పట్టుకున్న వాళ్ళు ఇది పట్టుకున్నారు. అర్హత వాడికి, అవతల వాడికి అర్హత, వాడికి ఎంత అర్హత ఉందో దాన్ని పట్టుకుంటాడు. అర్థమైందమ్మా? ఇప్పుడు కొంతమందికి స్తోత్రాలు అంటే ఇష్టం, కొంతమందికి భజన అంటే ఇష్టం, కొంతమందికి జపం అంటే ఇష్టం, కొంతమందికి సేవ అంటే ఇష్టం. రకరకాల భిన్న అభిప్రాయాలతో ఉన్నారు కదా, భిన్న రుచులతో ఉన్నారు, భిన్న సంస్కారాలతో ఉన్నారు కదా. వాళ్ళ సంస్కారాలను అనుసరించి శంకరాచార్య వారు వాళ్ళందరినీ కవర్ చేయడం కోసం వాళ్ళ దేవాలయాలనే సెలెక్ట్ చేసుకున్నాడు. పుణ్యక్షేత్రాలని సెలెక్ట్ చేసుకొని పుణ్యక్షేత్రాల కాడికే వెళ్ళి చెప్పారనమాట ఈ సిద్ధాంతాన్ని గురించి. అందులో కొంతమంది ఇటువైపు అట్రాక్ట్ అయ్యారు, వీరు చెప్పే సిద్ధాంతానికి ఆకర్షింపబడి అప్పుడు అద్వైత సిద్ధాంతంలో కొనసాగారు కొంతమంది. అట్లా అంటే శంకరాచార్య వారికి ఇవన్నీ చేయవలసిన అవసరం లేదు, శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించవలసిన అవసరం వారికి లేదు. అర్థమైందమ్మా? దేవాలయ వ్యవస్థను పునరుద్ధరించవలసిన అవసరం లేదు. ఆయన సిద్ధాంతం ప్రకారం అయితే ఇవన్నీ చేయవలసిన అవసరం లేదు. మరి ఇవన్నీ చేయకపోతే లోకం భ్రష్టత్వం చెందుద్ది, లోకంలో ఉన్నటువంటి వాళ్ళు భ్రష్టుల పాలవుతారు. మరి లోకాన్ని ఉద్ధరించాలంటే ముందు క్రమేపీ వాళ్ళలో మార్పు తీసుకురావాలి కదా, వాళ్ళకు ఒక బాట ఏర్పాటు చేయాలి కదా. అందుకే అనుష్ఠానం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. పంచాయతనం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. పంచాయతనం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయటం ద్వారా ఏమైందంటే 5 రకాల మతాలన్నింటినీ ఒక చోటికి కేంద్రీకృతం చేసి చాలా మార్పు తీసుకొచ్చారు. అర్థమైందా? ఇవన్నీ వారికి అవసరం లేకపోయినప్పటికీ కూడా, వారు సాక్షాత్తు ఆ పరమాత్మ యొక్క స్వరూపమే అయ్యున్నప్పటికీ కూడా లోక కళ్యాణం కోసం ఇవన్నీ చేయవలసినటువంటి అవసరం వచ్చింది. అర్థమైందమ్మా? అంటే నువ్వు చేయకపో నీ ఇష్టం, చేయవలసినటువంటి నియమం అయితే లేదు, చేస్తే మంచిదే. లోక కళ్యాణం కోసం కర్తృత్వరహితంగా ప్రతిఫలాపేక్ష లేకుండా చేయాలి. దయతల సద్గురు ప్రభు మహారాజుకు చేయరవో నరుడా సాధ్యం బౌబును సకలమురా, సాధన చేయరవో నరుడా సాధ్యం బౌబును సకలమురా. సాధువులందరూ సాహసంబుతు అహోరాత్రములు అలసట చెందక ఇష్టము తోడుత కష్టము చేసి శిఖరాగ్రంబును చేరియుంటిరి. సాధన చేయరవో నరుడా
సాధ్యం బౌవును సకలమురా సాధన చేయరవో నరుడా సాధ్యం బౌవును సకలమురా అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.